మాతో ప్రయాణంలో మా కష్టాన్ని చూశారు, మా ఆనందాన్ని చూశారు. అటువంటి వారిలో చంద్రకాంత్ అంకుల్ గారు ఒకరు. సాయిరామ్ అండి. నా పేరు చంద్రకాంత్ అండి. నేను సింగరేణి కాలేజీలో పనిచేసి రిటైర్డ్ అయ్యి 2017లో రిటైర్డ్ అయ్యి ఇక్కడే ఉంటున్నాము. మా మేడం యాక్చువల్గా షిరిడి సాయి డివోటీ. నిజం చెప్పాలంటే నేను ఎక్కువ కాదు. ఆవిడ ఏం చేసింది, ఇదే అన్ని చదవడం, ప్రవచనాలు చూడడము, సాయి టీవీ చూడడం, కానీ ఆమెకు హ్యాపీ కాలేదు, సంతోషం కాలేదు. ఇంకా ఏదో ముందుకు వెళ్ళాలి నేను, కానీ నాకు శక్తి లేదు, నాకు నొప్పులు ఎట్లా అని అనుకున్న తరుణంలో సాయి టీవీ తారసపడ్డది. ఇక మేము వారిని వదలలేదు. 2016 మధ్యలో అనుకుంటా, అప్పటి నుంచి ఇప్పటి వరకు సాయి టీవీతోటి మాకు అనుబంధం ఉంది. ఎక్కువ కార్యక్రమాలు తను చూస్తుంటుంది. దానికి అనుగుణంగా ఇప్పుడు అనిల్ గారు చెప్పిండ్రు ఏమని అంటే, నాకు ఒకసారి కష్టం అనిపించింది సాయి టీవీ నడపడం, ఎట్లా అని అనుకున్నది తను విన్నది. సాయి టీవీ ఆగిపోకూడదు, దానికోసం మనం ఏమైనా చేద్దాం, అవసరం ఉంటే మనకు ఉన్నాయన్నీ తీసేద్దాం, సాయి టీవీకి ఇద్దాం, సాయి టీవీ ఆగేది లేదు అని ఒక నిశ్చయం చేసుకొని, ఆమె రాదు ఎక్కువ, నేనే మీడియేటర్ అటు పోయి అనిల్ గారు ఇట్లా అన్నది, మేడం మరి మీరు సాయి టీవీ గురించి బాధపడరట, ఇది సంగతి. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయినరు. సాయి టీవీలో అన్ని కార్యక్రమాలు తనే ఎక్కువ చూస్తుంటుంది. సాయి టీవీ అనిల్ గారు ఏమేమి చెప్తుంటారో అది తను దానికి తగ్గట్టుగా ఉంటుంది. సాయి వాహిని కూడా అదే. ఫస్ట్ సాయి టీవీ చూసినప్పుడు ఒక చక్కటి అమ్మాయి చక్కటి కంఠంతో సాయి గురించి చెప్తుంది, ఇక అట్లా అట్రాక్ట్ అయింది. తర్వాత గంభీరమైన కంఠం, చాలా సీరియస్గా సాయితత్వం గురించి అనిల్ గారు. సరే ఎక్కడ ఇది సాయి టీవీ వస్తుంది, ఎక్కడ మనకు ఎట్ట తెలియాలి? అందులో ఉన్న ఫోన్ నెంబర్ పట్టుకొని మేము తార్నాకలో వచ్చి అప్పటి నుంచి సాయి టీవీతోటి అనుబంధం. సాయి టీవీలో ఎక్కడ మీకు ప్రకటనలు కనబడవు, ఏమైనా సాయి గురించి చెప్తూనే ఉంటారు. మనం సాయి గురించి తెలుసుకోవాలంటే మనం ఏంటంటే పుస్తకాలు చదివితే గుర్తుండదు. దానికి కూడా ఉదాహరణలు చెప్తున్నారు. ఏంది, ఏదైనా సినిమా చూస్తే కథ గుర్తుంటుంది, ఆ కథ చెప్తే గుర్తుండదు. అలాగే సాయి టీవీలో చూసింది కూడా ఎవరైనా సాయి టీవీ, సాయి తత్వం అనిల్ కుమార్ గారు రోజు రోజుకు ఒక కొత్త తీసుకొస్తారు. ఆయనే సాయి గురుకులం, దాని బుక్స్ కూడా రిస్క్ తీసుకొని అన్ని చేసి పంపడం. సాయి గురించి కొత్తగా తను కనుక్కొని దాని గురించి చెప్తుంటారు. వారికి మేము ఉన్నంతకాలం వారి అనుబంధం మేము ఉంటాం. అలాగే మా అబ్బాయి కూడా చెప్పిన, ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు, బాబు మా తదనంతరం కూడా సాయి టీవీ నువ్వు తీసుకోవాలి, సరే అని మేము వారి అబ్బాయి దగ్గర నుంచి మాట తీసుకున్నాం. అది సాయిరామ్. సందీప్ గారికి, చంద్రకాంత్ గారికి, కుటుంబ సభ్యులకు జ్ఞాపకం అందజేస్తున్నారు. సాయి సన్నిధి చైర్మన్ శ్రీ మంచికంటి ధనంజయ్ గారి గురించి తెలియని వారు ఉండరండి, వచ్చి తమ సందేశం ఇవ్వాల్సిగా కోరుచున్నాను. ఈరోజు సాయి టీవీ 10వ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, గురువులకు, సాయి బంధువులకు, సాయి భక్తులకు అందరికీ కూడా నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాను. అందరూ ఒక్కసారి 2 చేతులు జోడించి, ఇది 10వ సంవత్సరం, ఇంకో 2 సంవత్సరాల్లో ఇంతకంటే అద్భుతంగా బ్రహ్మాండంగా సాయి టీవీ ముందుకెళ్ళాలని ఒక్కసారి బాబాకు చేయకూడదు. అందరం 2 చేతులు జోడించి పుష్కరం చాలా అద్భుతంగా వేలాది మంది మధ్యలో సాయి టీవీ ఉత్సవాలు జరుపుకోవాలని ఒక్కసారి ఆయనకు ఒకసారి జై కొడదాం. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. నాకు నేనుగా పరిచయం చేసుకుంటే, నా పేరు మంచికంటి ధనంజయ్. సాయి టీవీ అనిల్ గారికి, వాహిని గారికి మాకు 2013లోనే చింతపల్లి సాయి సన్నిధికి వచ్చి అక్కడ పూజలు చేసుకొని వారి సంకల్పాన్ని మొదలుపెట్టుకున్నారు. తర్వాత హైదరాబాద్లో మాకు ఒక హోటల్ ఉంటుండే, అప్పుడు ఒక హాల్లో 2-3 కార్యక్రమాలు కూడా చక్కగా కోటి సంకల్ప్ హోటల్లోనే సాయి టీవీ సంకల్పాన్ని చేసుకున్నారు. చాలా సంతోషం. నవంబర్ 27లో మనము సాయి భక్త ఐక్య వేదిక తెలంగాణలో నిర్వహించుకున్నాం. దానికి ప్రతి ఒక్క భక్తుడికి అందేటట్టుగా ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించిన సాయి టీవీకి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను వచ్చేటప్పుడే అనుకున్నాను, నేను దాదాపుగా
కృష్ణ గారి భజన నుంచి దాదాపు 1:10 నా జర్నీలో బంజారాయిల్స్ నుంచి ఇక్కడి వరకు వాహిని గారు మాట్లాడింది ప్రతి ఒక్కటి వినుకుంటూనే వస్తున్నాను. ఒకరి ఆనందం కోసం మన ఆనందాన్ని పోగొట్టుకొని మనం ఎన్నో బాధలు పడుతూ మన సంస్థలను ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని ఇస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇక్కడ ఎంతోమంది నిర్వాహకులు ఉన్నాం. ప్రతి ఒక్కరు నిజంగా 15-20 సంవత్సరాలు ఎటువంటి పీరియడ్ అంటే రియల్ ఎస్టేట్ అనే వ్యాపారంలో అనామకుడు కూడా, తెలివి లేనివాడు కూడా కోట్ల రూపాయల సంపాదన సంపాదించాడు. కానీ మనం అందరం ఏం చేశాం? ఒక ఆధ్యాత్మికత సంపదను సంపాదించుకొని ఎదుటి వాళ్లకు పంచే భాగ్యాన్ని ఇచ్చిన సాయినాథునికి మళ్ళీ ఒక్కసారి హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఇది భగవంతుడు రాసిపెట్టింది. ఇది అంటారు చాలామంది, అరే ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నారా ఈ సేవలో, ఇక్కడ ఆలయ నిర్వహణలో, ఆలయ నిర్మాణంలో హాయిగా ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంత కష్టపడి చేస్తూ ఉన్నా కానీ తిట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడున్న యువతకు బాబా తత్వాన్ని పంచే అవకాశాన్ని వక్తలు, ముఖ్యంగా సాయి టీవీ అనిల్ ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాన్ని ఎలా చేద్దాం అనేది మనం ప్లాన్ చేసుకుందాం. అయితే ఇందులో ఆదివారం అనేదేమో యూత్ కోసం ప్లాన్ చేద్దాం. గురువారం రోజేమో ఏదో ఒక మందిరం. ఇవాళ తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఒక్క గురువారం నాడు 12 గంటల నుంచి 2 గంటల వరకు ఒక 20 నిమిషాలు బాబా తత్వాన్ని, ఒక 20-30 నిమిషాలు, ఒక 10 నిమిషాలు బాబా మీద వచ్చే వ్యతిరేకతను చెప్పే అవకాశం, తర్వాత ఒక 30 నిమిషాలు భజన, ఒక 1.5 కార్యక్రమాన్ని తెలంగాణలో ప్రతి హెడ్ క్వార్టర్లో ప్రతి గురువారం జరిపే బాధ్యత మా తెలంగాణ అంటే ఐక్యవేదికలో మాకు సాయి మన అనిల్ కూడా ఒక మెంబరే. మేము బాధ్యత తీసుకుంటామని నేను సభాముఖంగా చెప్తున్నాను. రాబోయే రోజుల్లో చక్కగా సాయి టీవీ సేవలు ఒక తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ఇంకా ప్రపంచమంతా వ్యాప్తి చెంది సాయి భక్తుల తత్వాన్ని పెంచి సాయి యువతను ఒక మోటివేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరాం. ధన్యవాదాలండి ధనంజయ్ గారు. పుష్కరం చేయాలని మంచి సంకల్పం చెప్పారు. తప్పకుండా బాబా ఆశీస్సులుంటే అద్భుతంగా ఇంకా చాలా చక్కగా చేద్దాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హేమాధిపతి విగ్రహాన్ని మందిరంలో పెట్టారు. ఎక్కడైనా చూశారు? అది వరకు ఎక్కడా చూడలా. విగ్రహాన్ని తీసుకొచ్చి సాయి మందిరంలో స్థాపన చేయటం అనే ఆలోచన అనిల్ గారికి, సాయివాహిని గారికి, సాయి టీవీ యాజమాన్య వారికి కలగటం నిజంగా ఎంతో సంతోషదాయకమైన విషయం. అంటే సచ్చరిత్ర ప్రామాణికంగా సచ్చరిత్రనే ఆలంబనగా ఎదిగిన సాయి టీవీ కృతజ్ఞతగా అంటే ఆ సచ్చరిత్రను అందించిన హేమాధిపతి విగ్రహాన్ని స్థాపన చేయటం జరిగింది. అంతేకాకుండా మరి నేను ఒక ఆడిటర్ని, కోఆపరేట్ డిపార్ట్మెంట్లో ఆడిటర్గా చేస్తున్నాను. ఒక టీవీ ఛానల్ నడపటం అనేది ఎంత కష్టతరమైన విషయమో మీకు తెలుసు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా, ధనం ఆశించకుండా నడపడం చాలా కష్టం. అలాంటిది ఓపికతో, ఓర్పుతో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ కార్యక్రమాల ద్వారా వచ్చిన దాన్ని మాత్రమే సద్వినియోగం చేస్తూ నడుపుతున్నారు. ఈ మధ్యనే నేను ఒక కార్యక్రమం చూసి అనిల్ గారు చేసింది. షిరిడీలో మనందరం వెళ్తుంటాం, చక్కగా 5 రోజులుండి బాబా సన్నిధానంలో సేవ చేసుకొని వస్తుంటాం. మరి అక్కడ వ్యర్థ పదార్థాలు వదిలేసి మనం వచ్చేస్తూ ఉంటాం. అటువంటి వాటిని క్లీన్ చేసే స్కావెంజర్స్కి, నౌకరులకి చక్కగా ఒక నెలకి సరిపడే సరుకులు అందజేశారు. నిజంగా వాళ్ళందరైతే టీవీలో ఇంతవరకు మమ్మల్ని ఎవరు గుర్తించలేదండి, అనేక మంది సాయి భక్తులు వచ్చి వెళ్తున్నారు, మొట్టమొదటిసారిగా సాయి టీవీ వాళ్లే మమ్మల్ని గుర్తించారు అని చెప్పారు. నన్ను ప్రతి ఉగాదికి రాశి ఫలాలు చెప్పమని అడుగుతారు అనిల్ గారు. నేను అంటాను, మనం జ్యోతిష్యం ప్రమోట్ చేయట్లేదు కదా అనిల్ గారు, మరి నా చేత ఎందుకు చెప్పిస్తున్నారంటే అనిల్ గారు ఒకటే మాట అంటారు, నువ్వు కమర్షియల్గా చెప్పవు, ఆదాయం పెంచుకునే మార్గాలు చెప్పవు, చాలా సింపుల్గా అందరినీ చక్కగా భక్తి తత్వం వైపు వెళ్ళే రెమెడీలు చెప్తావు సాయిరాం గారు, అందుకని మీరు చెప్పండి అని చెప్తారు. అంతేకాకుండా మనం అనిల్ గారితో ఎన్నో సంవత్సరాలు బట్టి మూవ్ అవుతున్నాం. మరి ఎప్పుడు ఏమండి సాయి టీవీ నిలబడట్లేదు, ఒక 10,000 ఇవ్వండి, ఒక 5,000 ఇవ్వండి అని ఎప్పుడూ అడగలేదు. బాబీ నిన్ను ఎప్పుడన్నా అడిగారమ్మా శ్రీనివాసరావు మిమ్మల్ని?
అట్లా ఎప్పుడు అడగరు. ఎందుకంటే వాళ్ళు నిలబడుతుంది తత్వ ప్రచారం కోసం, సాయి తత్వ ప్రచారం కోసం. ఇందాక మందిరాలు వాళ్ళు చెప్పారు, మందిరాల్లో చక్కగా సత్సంగకర్తల్ని పిలిపించి మంచి ప్రవచనాలు ఏర్పాటు చేయండి, సాయి టీవీని ఆహ్వానించండి. తద్వారా మీ మందిరానికి పేరు వస్తుంది, సాయి సత్సంగకర్తలకు పేరు వస్తుంది, తత్వాన్ని 10 మందికి చెప్పిన వాళ్ళం అవుతాం. నిరంతరం మనం చక్కగా ప్రచారం చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ముఖ్యంగా అనిల్ గారిలో నాకు నచ్చిన గుణం ఏంటంటే సాహిత్యం మీద మంచి పాటలు రాయటం. సత్సంగాలు మేము అందరం చెప్తున్నాం, 10 మందికి పైగా ఉన్నాం. ఆంధ్రదేశం మొత్తం చూస్తే మంచి పేరున్న సత్సంగకర్తలు చాలామంది ఉన్నాం. పాటలు రాసేవాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. సచ్చరిత్ర మీద అద్భుతమైన పాటలు అందించారు. సచిత్ర మంగళహారతి కానీ, అమ్మ సచ్చరితమా, సాయినాథ ప్రతిరూపమా. నిజంగా నాకు ఒకటి అనిపించిందండి, హేమాది పంతి చేత బాబా గారు సచ్చరిత్ర ఎలా రాయించుకున్నాడో అనిల్ గారి చేత ఖచ్చితంగా సచ్చరిత్ర పాటలు రాయించుకున్నాడు అనిపించింది. నిజంగా ఆ విషయంలో మాత్రం అనుమానమే లేదు, సాయిబాబానే రాయించుకున్నారు. మరి ఇప్పుడు శ్రీశైలం నుంచి వచ్చిన సాయిదాస్ గారి యొక్క ప్రవచనం కోసం అందరం ఎదురు చూస్తున్నాం, మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఓం సాయిరామ్. సాయి టీవీ 10 సంవత్సరాల ఈ జర్నీలో నాకు తెలిసి నేను కూడా ఆ 10 సంవత్సరాల నుంచి వారిద్దరితో కలిసి ప్రయాణం చేస్తున్నాను అనుకుంటున్నాను. తార్నాకలో ఆఫీస్ ఉన్నప్పుడు అనిల్ గారు మొట్టమొదట నన్ను పిలిపించి కొన్ని సత్సంగాలు రికార్డ్ చేయించడం జరిగింది. మీకు రహస్యం చెప్తాను, చిన్నప్పుడు నేను సినిమాలో యాక్ట్ చేయాలని పెద్ద కోరికగా పెట్టుకొని తయారవుతున్న రోజులు అవి. నేను పెద్ద ఆర్టిస్ట్ని, రవీంద్ర భారతిలో కూడా నాటకాన్ని ప్రదర్శించినటువంటి ఆర్టిస్ట్ని. నా లక్ష్యం సినిమా టార్గెట్. కానీ బాబా గారి భక్తుడిగా నా జీవితం నడవలసినటువంటి విషయం నాకు తెలియదు. 100% సినిమా ఫీల్డ్కి వెళ్తా అనుకున్నాను. కానీ సాయినాథుల వారు ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చాడో పూర్తిగా ఆ ఆలోచన కనుమరుగైపోయింది. నా భార్య కూడా మార్చలేని నన్ను బాబా గారు అతి సులభంగా మార్చాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, చిన్నప్పుడు నేను సినీ ఫీల్డ్కి వెళ్తానో వెళ్ళనో అంటే నేను చిన్నప్పటి నుంచే పూర్వజన్మ సంస్కారాలు ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచే 6-7 తరగతిలో నుంచే కాఫీ తాగకూడదు, మద్యపానం చేయకూడదు, ధూమపానం చేయకూడదు, చెడ్డ అలవాట్లు ఏవి కూడా నేర్చుకోకూడదని ప్రమాణం చేసుకొని జీవించడం మొదలుపెట్టాను చాలా చిన్న వయసు నుంచి. అలాంటి వయసులోనే నేనేమనుకున్నానంటే, మా అమ్మ మీద ప్రమాణం చేస్తున్నాను, ఖచ్చితంగా నేను సినీ ఫీల్డ్కి వెళ్తాను అని ప్రమాణం చేసుకున్నానండి. నా జీవితంలో నేను అన్నీ నెరవేర్చుకోగలిగాను, కానీ సినీ ఫీల్డ్కి మాత్రం వెళ్ళడం జరగలేదు. అంటే చిన్నప్పటి నుంచే బాబా నా వెనకాల ఉన్నాడు కాబట్టి నా ప్రతిజ్ఞ కూడా చాలా జాగ్రత్తగా చేయించాడు. సినీ ఫీల్డ్కి వెళ్తాను అని ఉంటే మాత్రం వేరేగా ఉండేది, వెండి తెర మీద కనిపిస్తాను. చివరికి అనిల్ గారి ద్వారా, వాహిని గారి ద్వారా బుల్లి తెర మీద టీవీలో నా యొక్క ప్రవచనాలు వచ్చేలా చేసి నా ప్రతిజ్ఞని ఆయన నెరవేర్చాడండి. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయంగా నేను ఎప్పుడు చెప్పలేదు, ఇది ఫస్ట్ టైం చెప్తూ ఉన్నాను. అలాగే వాహిని బాబా అంటే ఎంత పిచ్చి అంటే, బాబాని ఎవరైనా ఒక మాట అంటే మీద పడి కొట్టేస్తుందేమో అన్నంత కోపము, అన్నంత తీవ్రమైనటువంటి ఆ లక్షణాన్ని కూడా నేను చూశాను. అప్పట్లో పరిపూర్ణానంద స్వామి ఎవరో ఒక ఆయన బాబాను దూషిస్తున్న సందర్భంలో అనిల్ గారు, వాహిని, నేను అందరం కలిసి భరత్ టుడే అనుకుంటాను ఆ ఛానల్కి మాకు ఇంటర్వ్యూ ఉంటే, అది చర్చా వేదిక ఉంటే, ఆ రోడ్ల మీద అమ్మాయి పరిగెడుతూ ఉంటే వాడు కనబడితే కొట్టేసేయాలి ఇప్పటికిప్పుడు అని చెప్పేసి ఆ సందర్భంలో చూశాను బాబా మీద ఉన్నటువంటి ఆ ప్రేమని. ఆ ప్రేమ కారణంగానే ఆమె చాలా సందర్భాల్లో బాబాను వ్యతిరేకించే విషయంలో చాలా తీవ్రంగా స్పందించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అంటే అటువంటి ప్రేమ, గురువుని ఎవరైనా సరే దూషిస్తూ ఉంటే శాస్త్రం చెప్పిందంట, గురు దూషణ ఎవరైనా చేస్తుంటే వాళ్ళ తలన్నా నరకాలంట, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవాలంట, ఉండకూడదంట, గురు దూషణ వినకూడదు. శాస్త్రమే చెప్పింది అంత తీవ్రంగా స్పందించమని. కాబట్టి ఆమెలో నేను ఆ విధమైనటువంటి బాబా భక్తిని చూశాను. అలాగే అనిల్ గారు నాకు అప్పుడు ఒక టెక్నీషియన్, కానీ బాబా గారు ఈరోజు ఆయన ఎక్కడ కూర్చోబెట్టారంటే గురుకులం అనే ఒక అద్భుతమైన కార్యాన్ని నిర్వర్తించగలిగిన గురుస్థానంలో కూర్చోబెట్టారు.
నేను అప్పుడప్పుడు విన్నాను, ఎక్కువగా వినకపోయినా అప్పుడప్పుడు వింటే వారిలో ఉన్న పరిణితి చాలా అద్భుతం. బాబాగారి తత్వం మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తుల్లో రాష్ట్రంలో ఆయన కూడా ఒకరు. ఆయన టీవీ ఛానల్ నడపడం వల్ల మాలాగా బయటకు వచ్చి ప్రవచనాలు పెద్దగా చెప్పకపోవచ్చు, కానీ ఆ గురుకుల కార్యక్రమంలో వారు చెప్తున్నటువంటి ఆ కార్యక్రమంలో ఆ లోతు, ఆ డెప్త్ చూసినప్పుడు ఊరికనే పాటలు రాయడం రాదండి, ఊరికనే డబ్బులు రావు. ఆదిపూడి గారు అలాగా లలిత జ్యువెలరీస్ చెప్పినట్టు ఊరికనే డబ్బులు రావు, ఊరికనే పాటలు కూడా రావు. కాబట్టి ఒక పాట రాయాలి అని అంటే అది బాబాగారి ఆశీర్వాదం, అనుగ్రహం సంపూర్ణంగా ఉంటే కానీ సాధ్యం కాదు. అంటే అన్ని విధాలుగా ఒక రకంగా చెప్పాలంటే అనిల్ గారు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే ప్రొడ్యూసర్ ఆయనే, డైరెక్టర్ ఆయనే, యాక్టర్ ఆయనే, టోటల్ A to Z అన్నీ ఆయనే. సాయిబాబా గారి మీద ఉన్న టీవీ ఛానల్ ఓన్లీ సాయి టీవీ. అది ఈ పాటికి ఎక్కడో వెళ్ళిపోయి ఉండాలి, ఎందుకంటే సాయి భక్తులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతగా ప్రపంచంలో ఎక్కడా లేరు. కాబట్టి సాయిబాబా గారి టీవీ ఛానల్ నడుస్తుంది అంటే కోట్ల మంది దాన్ని చూసే అవకాశం ఉంది. ఎప్పుడు అది ఆ స్థాయిలో కార్యక్రమాలు నిర్వర్తించాలంటే ఇది కావాలి. అది కావాలంటే మనం తగ్గాలి, మన విలువలు కోల్పోవాలి. ఆ విలువలను కోల్పోవడానికి సిద్ధపడని ఇద్దరు వ్యక్తుల మధ్యలో సాయి టీవీ ఛానల్ అలా నిలబడిపోయింది, పైకి వెళ్ళట్లేదు, కిందికి వెళ్ళట్లేదు. అంటే ఒక రకంగా బాబా గారు ఆయన అన్నట్టుగా చాలా కఠినమైనటువంటి పరీక్షలు పెడతాడండి. ఒక స్థాయి వచ్చిన తర్వాత కత్తి మన మెడ మీద వేలాడుతూ ఉంటుందన్నమాట. అందుకనే సచ్చరిత్రలో కూడా పదం ఉంది, ఆధ్యాత్మికం అంటే కత్తి మీద సాము అని చెప్తాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కేవలం సాయి టీవీ ఛానల్ని నడపడం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక విలువలతో నడపాలి అని నిర్ణయించుకోవడమే సాయి టీవీ ఛానల్ ఇక్కడ అయిపోయింది. అయితే సార్ చెప్పినట్టుగా పుష్కరాలు కాదు, గురు మార్గంలో, గురు సంప్రదాయంలో 12 years సేవ కంప్లీట్ అయితేనే ఫలితం సంపూర్ణంగా వస్తుంది. అంటే బాబా గారు కూడా చెప్పాడు, 12 సంవత్సరాలు నా గురువుని నేను అఖండంగా సేవించాను అని చెప్తాడు. అలాగే రమణ మహర్షి గారు 12 years ధ్యాన సమాధి స్థితిలో ఉన్నారు. రామకృష్ణ పరమహంస 12 years పైన అమ్మవారి ధ్యానంలో ఉన్నారు. మలయాళ స్వామి వారు 12 సంవత్సరాలు గోగర్భంలో తపస్సు చేశారు. ఏ గురువునైనా 12 సంవత్సరాలు సేవించిన తర్వాత అప్పుడు సంపూర్ణమైన గురువు అనుగ్రహం ప్రసరిస్తుంది. వాళ్ళకి ఇంకా 2 years ఉంది. ఇప్పుడున్నటువంటి సమాజంలో మనం మాట్లాడుకుంటున్న సాయి వ్యతిరేకులు ఏం చేశారంటే తేనె తుట్టెను కదిపారు. సాయి భక్తి అనే తేనె తుట్టను కదిపారమ్మా. మనందరం తేనెటీగలం. తేనెటీగలంటే అర్థం ఏంటి? తీయటి తేనెని స్రవింపచేసే వాళ్ళం, వదిలే వాళ్ళం. సాయి భక్తిలో మునిగిపోయి ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తూ లోకానికి కూడా ఆనందాన్ని పెంచే తేనెటీగలం. షిరిడి కారణంగా పక్కన ఉన్న నాసిక్ వెలిగిపోతుంది, షిరిడి కారణంగా త్రయంబకి వెలిగిపోతుంది, షిరిడి కారణంగా కృష్ణేశ్వరం వెలిగిపోతుంది, షిరిడి కారణంగా శనిసింగనాపురం వెలిగిపోతుంది. ఒక్క బాబా కారణంగా ఈ భారతదేశంలో కోట్లాది రూపాయలు గవర్నమెంట్కి ఆదాయంగా వస్తుంది. ఇందాక ఆయన చెప్పినట్టుగా రోజు హైదరాబాద్ నుంచి ఎన్ని ట్రైన్లు వెళ్తున్నాయి, ఎన్ని వేల మంది వెళ్తున్నారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత ఆదాయము, బస్సులలో 1000 బస్సులు 500 బస్సులు వెళ్తుంటాయి రోజుకు, ఇవెంత ఆదాయము. షిరిడిలో కొన్ని వేల మంది బతుకుతున్నారు. ధనంజయ గారి గుడికి వెళ్తే మొన్న 80 మంది 100 మంది బతుకుతున్నారు. ఒక గుడిలో 100 మంది బతుకుతున్నారు. 25,000 మంది పూజారులు కుటుంబాలు బతుకుతున్నాయి బాబా గారి పేరు మీద. ఇవన్నీ ఏమైపోవాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అన్నదానం మీద లక్షలాది మంది, కోట్లాది మంది బతుకుతూ ఉన్నారు. 400 గోవులను బాబా గారి పేరు మీద ఆయన సాగుతున్నాడంటే, గోమాతలకు సేవ చేస్తున్నాడంటే ఇవన్నీ బాబా పేరు మీద జరుగుతున్నది కదా. బాబా పేరు మీద హిందూ మతానికి ఏం జరిగిందని, ఎక్కడ తప్పు జరిగిందని, ఎక్కడ దెబ్బతినిందని హిందూ మతాన్ని ఎలా కామెంట్ చేస్తారు? కాబట్టి బాబా గారు వచ్చిన తర్వాత బాబా మతం యొక్క ఔన్నత్యం ఆకాశం అంతే ఎత్తున ఎగిరిందే కానీ ఎక్కడా కూడా అనుమాత్రం కూడా తప్పు జరగలేదు. ఈ సాయి టీవీ ఛానల్ 10వ ఉత్సవ సందర్భంగా ఇచ్చేసిన మీకు, వీక్షిస్తున్న అందరికీ అనేక నమస్కారాలు తెలియజేస్తూ ఓం శ్రీ సాయిరామ్. శ్రీశైలం దాస్ గారికి సాయి వాహిని గారు, అనిల్ గారు పురస్కారాన్ని అందజేస్తున్నారు. స్వచ్ఛమైన సాయి ప్రేమకు నిలయం, నిస్వార్థ సాయి భక్తికి ఆలయం. స్వచ్ఛమైన సాయి ప్రేమకు నిలయం.
భక్తికి ఆలయం. సాయి టీవీ మన సాయి టీవీ, ఇది సాయి నాథుని సాయి టీవీ. నవతరం సాయి మార్గానికి వారధి, సాయి ప్రేమికుల మమతలకు వెల, సాయి అనుగ్రహ జలపాతం, సాయి సాంగత్య మాధుర్యం, కమనీయ కథ శ్రవణ ఆస్వాదం, మనసంతా శాంతి కవాతం, ప్రేమను ఉప్పొంగించే సంద్రం, సాయితో పెనవేసిన బంధం, స్వచ్ఛమైన సాయి ప్రేమకు నిలయం. సాయి కుటుంబంతో సాయి టీవీ. ఇక్కడ మీకు మా వాళ్ళని పరిచయం చేస్తా. తిరుపతి అంటే అబ్బాయి నేను ఎవరికి ఇన్సిస్ట్ చేయను, అంటే ఇది చేయండి అది చేయండి అని చెప్పి. 10 సంవత్సరాల పండుగ అవుతుంది తిరుపతి, ఊరికి పోతావా అని అడిగా. సార్ ఈరోజు మా నాన్న చనిపోయిన రోజు సార్, 10వ తారీఖు వెళ్ళాలి, పెద్ద కొడుకుని బియ్యం ఇవ్వాలన్నాడు. లేదులే నువ్వు ఉండాలి, మహాలయ పక్షాల్లో ఇచ్చుకో అంటే ఆ కార్యక్రమాన్ని వదులుకొని నిలబడి ఇక్కడ ఉన్నాడు. అదేవిధంగా మహేష్ కూడా 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏ పని చెప్పినా సింగిల్ హ్యాండ్. నాకు ఒకటేంటంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు మన మనసును అర్థం చేసుకోవాలనుకుంటా. మహేష్ నా మనసును అర్థం చేసుకొని ప్రోగ్రామ్ ఎట్లా కావాలి, ఏం ఎడిటింగ్ చేయాలి, అది పర్ఫెక్ట్గానే చేస్తాడు. మళ్ళీ వచ్చి అన్న మీరు ఒక్కసారి చూడాలి అంటాడు. ఆయన తృప్తి కోసము ఎప్పుడు కూడా నేను ఉన్నా లేకున్నా ఆ కార్యక్రమాలను నడుపుకుంటూ వెళ్తాడు. సాయి కృష్ణ మన సాయి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు. వాళ్ళ మామగారు మోహన్ రావు గారు అని చెప్పి ఈసీఎల్లో నాగరంలో ఉంటారు. వాళ్ళ నాన్న ఒకరోజు తీసుకొచ్చాడు. సార్ మా అబ్బాయి మాకు అర్థం కావట్లేదు సార్, మీకేమన్నా అర్థమవుతారేమో మీ దగ్గర పెట్టుకోండి అన్నాడు. 9 ఏళ్ళు. వాళ్ళ నాన్నకు అర్థం కాలేదు కానీ నాకు అర్థమయ్యాడు అబ్బాయి. నాకు అర్థమైంది. అందుకనే ఎప్పుడు కూడా నేను ఎక్కడికి పోయినా, షిరిడీకి పోయినా ఏడికి పోయినా, ఒకవేళ నేను ఒక్కనే షిరిడీకి పోతే ఆడున్నటువంటి పరిచయస్తులు అందరూ అడుగుతాడు, సార్ కృష్ణ రాలేదా సార్, కృష్ణ అయ్యాయా సార్ అని అంటారు. అంటే అంత అటాచ్మెంట్ బాండింగ్ అందరి మధ్యలో కూడా పెరిగిపోయింది. రాజేష్ కూడా అంతే. ఈ అబ్బాయి కూడా 7 ఏళ్ళు అయిపోయింది. రాజేష్ కొంచెం వెళ్ళి పూలు తెంపుకొచ్చి బాబాకు పెట్టంటే, ఎందుకంటే వీళ్ళు గొప్ప విషయం ఏంటంటే మాకు సాయి టీవీ పనే చేయరు. ఈరోజు ఇక్కడ మేము చాలా హ్యాండిక్యాప్డ్, నిజంగా ఇంత పెద్ద టెంపుల్ ఉన్నా చాలా హ్యాండిక్యాప్డ్. ఎందుకంటే మనుషులు ఎవరు రోజు రారు, గురువారం మాత్రం వస్తారు. ప్రతిరోజు కూడా మార్నింగ్ షిఫ్ట్లో ఎవరున్నా సరే, కృష్ణ ఉన్నా సరే, రాజేష్ ఉన్నా సరే, బాబాకు మార్నింగ్ షిఫ్ట్ రాగానే 6 గంటలకు దీపం పెట్టి పూలు పెట్టేది వీళ్ళిద్దరే. నిజంగా మేము 8 గంటల దాకా అసలు బయటికే రావు. అదేవిధంగా కార్తిక్ బద్వేల్లో ఉంటారు. నిజంగా ఏ ఫంక్షన్ అయినా ఓ పెద్ద కొడుకు వచ్చినట్టు వస్తాడు, కామ్గా ఒక్క మాట కూడా మాట్లాడు. రాత్రి ఎంత రాత్రి అయినా ఇప్పుడైనా సరే అట్లా పనిచేసి వెళ్ళిపోతాడు. అదేవిధంగా కార్తిక్ మావాడు చిన్నోడు, వాడు దాదాపు నా దగ్గర అన్ని పనులు నేర్చుకున్నాడు. కెమెరా వర్క్ దగ్గర నుంచి A to Z అన్ని పనులు నేర్చుకున్నాడు. ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్నాడు. వాడు భవిష్యత్తు బాగుండాలని చెప్పి మీరందరూ కోరుకోండి. అదేవిధంగా ముందు వీళ్ళు ఎందుకు పరిచయం చేశానంటే చేతి కింద ఎవరైతే ఉంటారో వారే గుర్తుంటారు కాబట్టి. తర్వాత ప్రశాంత్ ఎలక్ట్రానిక్స్ అయిపోయింది, BSc ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గుణం ఉంటుంది. వాడు బతకాలనుకుంటున్నాడు, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి దీంట్లో పెద్దగా నేను కూడా ఇన్వాల్వ్ చేయను. కానీ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మాత్రం నాకు కుడి చేయిగా నిలబడి ఉంటాడు. ఇవన్నీ కూడా రుణానుబంధాలు. ఆ రుణానుబంధాలన్నింటికి కూడా ఈ సందర్భంగా మాతో పనిచేసేటువంటి వాళ్ళని ఎప్పుడు మాతో పనిచేస్తున్నారని చెప్పుకోను, మా వాళ్ళు అని చెప్పుకుంటాను నేను. కృష్ణనైనా లేకపోతే తిరుపతినైనా ఎవరినైనా మా కుటుంబం అనే చెప్పుకుంటాను నేను. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక డిప్రెషన్ వస్తుంది అన్నమాట. సాయి టీవీ వల్ల కానీ లేకపోతే టెంపుల్ నిర్వహణ వల్ల కానీ వీటిలలో మనం చాలా సేవ చేస్తుంటాం. తర్వాత ఆ సేవ చేసిన తర్వాత ఎందుకో ఒక ఒంటరి భావన వస్తుంది. అప్పుడు ఎప్పుడు కూడా నేను అప్పుడు వచ్చినప్పుడు వినేటువంటి పాట
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి పాట, జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. అంతే కదా, కృష్ణ గారు లేకపోతే సాయిదాస్ గారు వెళ్తారు, సత్సంగం చెప్తారు, వెళ్ళేటప్పుడు నిద్ర ఉండదు, వచ్చేటప్పుడు నిద్ర ఉండదు, కానీ అంత అనేక మందిని ఆనందపరుస్తాం. ఈరోజు సాయి టీవీ కూడా అంతే, అనేక మందిని ఆనందపరుస్తాం. కానీ చివరికి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడిగానే ఉంటాము. అప్పుడు పాడుకునేటువంటి పాట అదొకటే, కానీ అదే అద్భుతము, అదే ఆనందం. ఏది అంటకుండా ఈ సమాజంలో ఉండి, ఈ లోకంలో ఉండి, దేన్ని అంటించుకోకుండా వెళ్ళడమే అదే గొప్ప సాధన. దాన్నే మేము ఎప్పుడు నమ్ముతాం. మాతో ఉన్న వాళ్ళకు కూడా అదే చెప్తాం మేము. ఓం సాయిరాం. సాయి అనుగ్రహ జలపాతం, సాయి